హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో వాతావరణ పరిస్థితుల గురించి మనం పదే పదే మాట్లాడుకునేటువంటి ఒక విపత్కరమైన సమయం అయితే మనకు. సరే, ఇంతకుముందు చాలా సందర్భంలో మనం అనుకున్నాం ఈసారి వర్షాలు ఉండవు, ఈసారి ఎల్నినో ఉంటుంది, ఎల్నినో వల్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉంటాయి, ఉష్ణోగ్రతలు అపరిమితంగా ఉంటాయి, ఎండాకాలాన్ని తలపించే ఉష్ణోగ్రతలు ఉంటాయి, మార్గశిర మాసంలో కూడా మండుటెండలు విజృంభిస్తూ ఉంటే సగటు జీవి బిత్తరపోయేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ పాటికే నైరుతి ఋతుపవనాలు, యాక్చువల్గా నైరుతి ఋతుపవనాలు అంటే ఈసారి దీని పరిస్థితి ఏమైపోయిందంటే లేదు ఋతుపవనాలు ఇక రావు, ఇక లేవు అనే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఋతుపవనాలు దెబ్బతీస్తున్నాయా? దేన్ని దెబ్బతీస్తున్నాయంటే రైతుని దెబ్బతీస్తున్నాయా, వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయా, సాగు తాగు నీటి వనరులను దెబ్బతీస్తున్నాయా, వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయా, ఏమవుతోంది అని ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బంది పడిపోతున్నారు. వాస్తవానికి మీరు గమనిస్తే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాగే వానాకాలం జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ దాకా కూడా మనకు ఈ ఋతుపవనాలు ఉన్నటువంటి సీజన్ మనకు. సో రెయినీ సీజన్, ఈ రెయినీ సీజన్లోన ఖచ్చితంగా వర్షాలు పడాలి. అంటే ఇప్పుడు కూడా నిన్న మనకు వర్షం పడింది హైదరాబాద్లో, 4 చినుకులు ఇట్లా పడి అట్లా మాయమైపోయాయి. అయితే కుంభవృష్టిగా వర్షం మనకు రావట్లేదు. వర్షాకాలంలో పడేటువంటి వర్షాలు ఎలా ఉంటాయి? ఒక 3 గంటల సేపో 4 గంటల సేపో, లేకుంటే డ్రిజిలింగ్ చినుకులుగా అలా పడిపోతూ ఉండడం, నేల చిత్తడిగా మారిపోవడం, భూగర్భ జలాలు మెల్లమెల్లగా పుంజుకోవడం, ఇది కదా క్రమ పద్ధతి మనకు కావాల్సింది. వాతావరణంలో మార్పులు కనిపిస్తాయి. మీరు చూడండి, సాధారణంగా మనకు నైరుతి ఋతుపవనాలు వచ్చాయంటే ఎండ కనిపించదు, ఎండ క్రమంగా దెబ్బతినేస్తుంది. మూగెండ అంటారు, కొన్ని ప్రాంతాల్లో దీన్ని మూగెండ అని అంటారు. సో మూగెండ అంటే ఏంటి అంటే గట్టిగా ఎండ ఉండదు, కాస్త చల్లదనం ఎక్కువగా ఉంటుంది. క్రమక్రమంగా ఎండ తీవ్రత తగ్గిపోతుంది, మనుషులు హాయిగా కాస్త బజార్ల వెంబడి తిరిగే పరిస్థితి కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం వర్షాలు కూడా మొదలవుతాయి, రెయినీ సీజన్ మొదలవుతుంది. ఆ సీజన్కు ఉండేటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఏంటి? డ్రైనేజీ కాలువలు పొంగి పొరుగుతూ ఉండడం, రోడ్లు నాలాలు దెబ్బతినడం, రహదారులు దెబ్బతినిపోవడం, వంతెనలు తెగిపోవడం, ఆ తర్వాత చెరువులు పొంగి పొరలడం, ఇలాంటి ఇబ్బందులు మనం తరచూ వింటుండే వార్తలు. కానీ ఈసారి విచిత్రంగా మనం ఎలాంటి వార్తలు వింటున్నామంటే నైరుతి ఋతుపవనాలు వచ్చేసాయి, మార్గశిర మాసం వచ్చేసింది, నైరుతి ఋతుపవనాలు వచ్చేసాయి, అండమాన్ తీరాన్ని తాకేశాయి, కేరళలో ప్రవేశించేశాయి, ఇంకా రాయలసీమలో కూడా వచ్చేస్తున్నాయి, కర్ణాటకలో కూడా వచ్చేస్తున్నాయి, మెల్లగా అన్ని చోట్ల కూడా ఈ వాతావరణం స్ప్రెడ్ ఓవర్ అవుతుంది అని వినాల్సిన వార్తలు కాస్త ఇప్పుడు ఏమైపోయింది? నైరుతి ఋతుపవనాలు మందగించిపోతున్నాయి, బాగా మందగిస్తున్నాయి. కొందరు ఏమంటున్నారు, ఈ ఋతుపవనాలు మాయమైపోయాయి అని అంటారు. మరి నిజంగా మాయమైపోయాయా, లేదా ఎక్కడైనా ఆగిపోయాయా? అసలు సగటు వర్షపాతం సాధారణంగా ఈ పాటికి ఎంత కురవాలి, ఎంత కురిసింది, వర్షపాత లోటు ఎంత, డెఫిషియన్సీ ఆఫ్ రెయిన్ ఎంత అనేటువంటిది మనం ఇవాళ ఖచ్చితంగా తెలుసుకుందాం. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఎంత వర్షం తక్కువగా వచ్చింది, పంటలు ఏవేవి దెబ్బతినబోతున్నాయి, ఈ సీజన్లోన మనం మళ్ళీ మామూలుగా వరి పంటలు వేసుకునే సందర్భం ఉంటాయా, లేదా ఆరుతడి పంటలే మనం వేసుకోవాలా, సోయాబీన్స్ లాంటి పంటలే మనం పండించుకోవాలా అని రైతులకు సూచనలు ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే దేశవ్యాప్తంగా సాధారణం కంటే సుమారు 40% తక్కువ వర్షపాతం, ఈ పాటికి 40% రెయిన్ డెఫిషియన్సీ మనకు వచ్చేసింది. బాగా కురవలసింది కాస్త మనకు తక్కువగా కురిసింది అని మనకు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం, ఎల్నినో గురించి బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం ప్రపంచ వాతావరణ చరిత్రలోనే, మీరు గమనించండి, వరల్డ్ క్లైమాటిక్ హిస్టరీలోనే, ప్రపంచ వాతావరణ చరిత్రలోనే ఇది అత్యంత శక్తివంతమైన ఎల్నినో. దీన్ని మనం సూపర్ ఎల్నినో అంటాం. ఇక్కడ సూపర్ ఎల్నినో వచ్చిందంటే మాత్రం మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఖచ్చితంగా కరువు వస్తుంది, నీటి జాడ ఉండదు, చినుకు జాడ మనకు ఖచ్చితంగా కనిపించదు, వానలు రావు, భూములు తడారిపోతాయి, పల్లెలు గొంతు తడారిపోతాయి, ప్రజలందరూ కూడా బిక్క చచ్చిపోయే పరిస్థితులు వస్తాయి. ఇఫ్ ఇట్ ఈస్ సూపర్ ఎల్నినో, ఇఫ్ అని చెప్తున్నాను. చాలా మంది అంటున్నారు, కింద కొంతమంది కామెంట్లు రాస్తున్నారు, అనవసరంగా మీరు భయపెడుతున్నారు అని అంటున్నారు. భయపెట్టడం కాదండి, ఉన్న పరిస్థితి మనం చెప్పుకోగలగా. ఇలా చెప్పుకోవడం ద్వారా ప్రయోజనం మేమేమి ఆశిస్తున్నామంటే వాటర్ మేనేజ్మెంట్ మనం జాగ్రత్తగా చేసుకోవాలి, రైతులు కాస్త జాగ్రత్తగా ఉండి ఏ పంటలు పండించాలి అని చూడాలి. ఒకవేళ నిజంగా వర్షం బాగా కురిసిందంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్,
సాధారణంగా వాతావరణ శాఖ పైన ఒక జోక్ ఉండనే ఉంటుంది. ఇవాళ వాతావరణం చాలా పొడిగా ఉంటుంది, తడిపొడిగా ఉంటుంది, ఎండలు విరగగాస్తాయంటే ఆ రోజు కుంభవృష్టి కురుస్తూ ఉంటుంది. ఇదండి వాతావరణ శాఖ అని వాతావరణ శాఖ పైన జోకులు పేల్చొచ్చు. కానీ ఇక్కడ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా సంబంధించినటువంటి వాతావరణ సంస్థ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవే వాతావరణ నివేదికలు ఇస్తుండడం ఒకంత మనం కాస్త కలవరపాటుకు గురయ్యేటువంటి అంశంగా మనం భావించాలి. సో ఇక్కడ బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం ప్రపంచ వాతావరణ చరిత్రలోనే ఇది అత్యంత శక్తివంతమైన ఎల్నినో. వాయువ్య మధ్య భారతదేశంలో, వాయువ్య భారతదేశం, మధ్య భారతదేశంలోన జూలై ఆగస్టు నెలలో, సాధారణంగా జూలై ఆగస్టు నెలలో కూడా వర్షాలు సాధారణం కంటే తక్కువే ఉంటాయి మామూలుగా కూడా. సో ఇది అట్మాస్ఫియరిక్ G2కు చెందిన సీనియర్ వాతావరణ శాస్త్రవేత్త తకాహిసా నిషికావా ప్రకారము వర్షపాత లోటు సాధారణ స్థాయికి చేరుకుంటుందనడానికి బలమైన సంకేతాలు లేవు. ఈసారి వాతావరణం బాగానే ఉంటుంది, వర్షపాతం సాధారణ వర్షపాతమే నమోదవుతుంది అని ఖచ్చితంగా చెప్పడానికి బలమైన సంకేతాలు ఏమీ లేవు, ఇప్పటిదాకా కనిపించట్లేదు. సో ఇక్కడ ఏం చెప్తుందంటే భూభాగంలోన మేఘరహితంగా, మనకు మేఘరహితంగా కనిపిస్తుంది ఈ భూభాగాలు. ఏంటంటే రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అంతర్గత కర్ణాటక. సో ఈ ప్రాంతాల్లోన మనకు మేఘాలు కనిపించట్లేదు, స్కై మొత్తం డ్రైగా ఉంటుంది. భూభాగం ఈ విస్తీర్ణం మొత్తంలో కూడా ఎక్కడ కూడా మనకు మేఘాలు సరిగా కనిపించట్లేదు. అందుకే చూడండి కర్ణాటకలో కూడా ఇప్పుడు విపరీతంగా ఎండలు మండిపోతున్నాయి. ఎండాకాలం తలపిస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈవెన్ తెలంగాణలోన హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఎంత డ్రై క్లైమేట్. ఓకే, అప్పుడప్పుడు వర్షాలు వస్తున్నాయి, ఈదురుగాలు వస్తున్నాయి. మనకు ఆంధ్రప్రదేశ్లో వింత వాతావరణం కనిపిస్తుంది. ఉదయం పూట విరగ కాసేటువంటి ఎండ రాత్రిపూట కాగానే వడగళ్ల వానలాగా కనిపిస్తుంది. మళ్ళీ ఒకవేళ అక్కడ ఎల్నినో అబద్ధమవుతుందా లేదా దాన్ని అడ్డుకునేటువంటి సానుకూల వాతావరణ పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే మనం చెప్పలేదు. ఎందుకంటే పర్యావరణాన్ని మనం పరిశీలించగలం, ఇలా ఉందేమో ఇలా ఉంటుందేమో అని అంచనా వేయగలము. కానీ మీరు ఇలా చెప్పారు కదండి, మళ్ళీ ఇలా ఎలా అయ్యింది, వర్షం రాదన్నారు, విపరీతంగా కురుస్తుంది. విపరీతంగా కురిస్తే మనం అందరం సంతోషపడాల్సిన అంశమే, కానీ కురుస్తుందా అనేదే ఇప్పుడు క్వశ్చన్ మార్క్. దాని గురించి కొంచెం మనం బాధపడాలి, ఆలోచించాలి, ఏం చేయాలి అని ప్రత్యామ్నాయం గురించి మనం ఆలోచించాలి. దానికి సన్నద్ధం కావడానికి మా తపనంతా కూడా. సో ఇక్కడ రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అంతర్గత కర్ణాటకలోన మనకు మేఘరహితంగా కనిపిస్తున్నాయి. భూభాగంలోన ఆకాశం మొత్తం కూడా క్లౌడ్లెస్నెస్, మేఘరహితమైనటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. జూన్ 17న ఉపగ్రహం 3D చిత్రంలోన మనకు కనిపిస్తున్న చూడండి, పశ్చిమ అరేబియా సముద్రంలో బలమైన వాతావరణ చక్రం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే భూభాగం మేఘరహితంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బంగాళాఖాతం, ఈశాన్య భారత ప్రాంతాలపై భారీ మేఘాలు కేంద్రీకృతమై ఉన్నాయి, కానీ అవి ముందుకు కదలట్లేదు. ఈ పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మళ్ళీ ఇప్పుడు వర్షాల కొరతంగా ఏమవుతుంది, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ రైన్ నాట్ కమ్. మనకు వర్షం రాదే అనుకుందాం, సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం వచ్చిందే అనుకుందాం. అలా వస్తే తర్వాత ఏమవుతుంది, ఏమయ్యే అవకాశాలు ఉన్నాయంటే వర్షాల కొరత కారణంగా ప్రధాన పంటల సాగు తీవ్రంగా దెబ్బతింటాయి. మెయిన్ కోర్ క్రాప్స్ మనకి ఇక్కడ వరి కోర్ క్రాప్, అనంతపురం లాంటి జిల్లాలో ఉన్న వేరుశెనగ కోర్ క్రాప్, మళ్ళీ ఇట్లాంటి కోర్ క్రాప్స్ అన్నీ కూడా దెబ్బతినేటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. ఒకవేళ పంట దిగుబడి ఆశించినంత స్థాయిలో లేకపోతే అప్పుడు ఏం చేయాలి, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధిస్తుందో ఏమో చూడాలి. మనము ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఉంటాం, మన వరి మొదలైన ధాన్యాలన్నింటినీ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. ఒకవేళ ఇక్కడే పంట దిగుబడి తగ్గిపోతే, మన దేశానికే పంటలు తక్కువైపోతే ఎక్స్పోర్ట్ పైన బహుశా రిస్ట్రిక్షన్స్, శాంక్షన్స్ ఉండొచ్చు, ఆంక్షలు విధించేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సో ఇక్కడ మార్కస్ వెదర్ ఇంక్ అనేటువంటి సంస్థ ఉపాధ్యక్షుడు ఫెర్గస్ కీటింగ్ ప్రకారము ఈ పొడి వాతావరణం జూలై వరకు కొనసాగితే, ఇదే డ్రై క్లైమేట్ జూలై ఎండ్ దాకా, ఆల్రెడీ మనం ఇప్పుడు 15వ తారీఖు దాకా వచ్చేసాం, ఇది ఇలాగే కొనసాగితే జూలై ఎండ్ దాకా కూడా ఇలాంటి పొడి క్లైమేటే ఉంటే, పొడి వాతావరణం ఉంటే సోయాబీన్, వేరుశనగ విత్తనాలు నాటడం ఆలస్యమై పంట పెరుగుదల తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. వేరుశనగ, సోయాబీన్ క్రాప్ ఖచ్చితంగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఇక్కడ
ఋతుపవనాల ప్రభావాలు ఎలా ఉంటాయి అంటే చెప్పాం కదా, ప్రధాన పంటల సాగు తీవ్రంగా దెబ్బతింటాయి, ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గే అవకాశం, వ్యవసాయ ఉత్పత్తి ధరలు పెరిగే అవకాశం, రైతుల ఆదాయంపై ప్రతికూల ప్రభావం, ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంది. ఇలాంటి సందర్భాల్లోనే మనం ఊహించడానికి వీల్లేనటువంటి పరిణామాలు, దేవుడి దయ వల్ల ప్రకృతి మనకు అంతగా పగపట్టదు, అది మనకు సహకరిస్తుంది. కనీసం సాగునీటి కాకపోయినా తాగునీటి అవసరాల వరకైనా మనకు వర్షాలు వస్తాయేమోనని మనమందరం ఆశాభావంతో చూస్తూ ఉండాలి తప్ప చేయగలిగిందంటూ ఏమీ లేదు. సో ఇదండి వాతావరణ పరిస్థితి. వర్షాభావం చాలా ఎక్కువగా ఉంది. 40% వర్షపాతం లోటు ఆల్రెడీ వచ్చేసింది, 40% తక్కువగా ఉంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాగే వానాకాలంలోన 40% డెఫిషియన్సీ ఆల్రెడీ అక్కర్డ్. సో ఇది వాతావరణ పరిస్థితి. చూద్దాం ఏమవుతుందో. అదండి సమాచారం. దట్స్ ఆల్.